అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం. అతన్ని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పెను. ఇక్కడ ఒక మనుష్యుడు వచ్చి దేశాంతరమునకు ప్రయాణమై తన దాసుల్ని పిలుస్తాడనమాట. పిలిచి తన ఆస్తిని వారికి ఇస్తాడనమాట. అతడు ఒకనికి 5 తలాంతులను ఇస్తాడనమాట. 5 తలాంతులను ఇచ్చి ఈ నీ దగ్గర పెట్టుకో అని చెప్పేసి ఇస్తాడు. ఒకనికి 2 తలాంతులు, ఇంకొకనికి వచ్చేసి ఒకటే ఇస్తాడు. ఇలా తలాంతులు ఇచ్చినప్పుడు ఆయన తిరిగి వచ్చే లోప వీళ్ళందరూ ఏం చేస్తారంటే 5 తలాంతులు పొందుకున్నవాడు ఆ 5కి ఇంక 5 సంపాదిస్తాడు. 2 తీసుకున్నవాడు 2కి 2 సంపాదిస్తాడు. కానీ ఒకటి పొందుకుంటాడు ఒకడు. ఆ ఒకడు వచ్చి భూమిలో దాన్ని భద్రంగా దాచిపెడతాడనమాట. అలా ఇక్కడ 5 సంపాదించిన ఆ వ్యక్తి యజమానుడు వచ్చినప్పుడు అతని దగ్గరికి పోయి అతను పిలుస్తాడు, అడుగుతాడు, నీకు 5 ఇచ్చాను కదా, నువ్వేం చేస్తావు అంటే 5కి 5 సంపాదించాను అంటాడు అనమాట. అప్పుడు ఆ యజమానుడు ఏం చెప్తున్నాడు అంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటావు కాబట్టి, అంటే నేను ఇచ్చిన 5ని తీసుకొని నువ్వు నమ్మకంగా పనిచేసి కష్టపడి 5కి 5 సంపాదించినావు కాబట్టి, నమ్మకంగా ఉంటావు కాబట్టి, ఈ కొంచెంలోనే నువ్వు నమ్మకం ఉన్నావంటే నీకు ఇంకా అధికంగా ఇచ్చినా కూడా నువ్వు నమ్మకంగా ఉంటావు, ఇంకా ఖచ్చితంగా కష్టపడి పనిచేసి ఇంకా సంపాదించగలవు అని చెప్పి నమ్మకంతో నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను, కాబట్టి నీ యజమానుని సంతోషంలో నువ్వు కూడా పాలు పొందమని అతనితో చెప్పాడనమాట. అంటే యజమానుడు అతన్ని బట్టి సంతోషిస్తున్నాడు, ఆ సంతోషంలో నువ్వు కూడా పాలు భాగస్తుడిగా ఉండురా అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. కాబట్టి దేవుడి సేవ చేసే విషయంలో మనం కూడా అంతే. దేవుడు నీకంటూ కొన్ని తలాంతులు ఇచ్చింటాడు, నీకంటూ కొన్ని ఆలోచనలు ఇచ్చింటాడు, నీకంటూ కొన్ని ప్రత్యేకతలు ఇచ్చింటాడు. ఖచ్చితంగా వాటిని నువ్వు గుర్తుపట్టాలి. గుర్తుపట్టి దేవుడు నాకు ఏ తలాంతు ఇచ్చాడు, ఏ ఆలోచన ఇచ్చాడు అంటే పరిస్థితులను బట్టి అందరి కొరకు ప్రార్థన చేసే ఆలోచన ఇచ్చాడా, ఆత్మల రక్షణ పట్ల భారం కలిగి ఆలోచన ఇచ్చాడా, లేదా యూట్యూబ్లో ఎలాగోలా నేను స్వార్థ చెప్పేలా ఆలోచన ఇచ్చాడా, లేదా షార్ట్ ఫిల్మ్స్ చేసి దేవుని మహింపరిచేలా ఆలోచనలు ఇచ్చాడా, లేదా ఇంకా వేరే ఏదైనా ఇచ్చాడా, నువ్వు గుర్తుపట్టాలి. గుర్తుపట్టి ఏం చేస్తాంలే, ఉన్నిలే అందరూ చేస్తున్నారు కదా, మళ్ళీ నేను చేయడం ఏముందిలే అని నిర్లక్ష్యం చేయకుండా, నీకిచ్చిన తలాంతుల్ని వేస్ట్ చేయకుండా, నీకిచ్చిన తలాంతుల్ని బట్టి అనేక ఆత్మను సంపాదించాలి. అప్పుడు దేవుడు నిన్ను ఏమంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. కాబట్టి నీకు ఇచ్చిన ప్రత్యక్షతలు ఏవైతే ఉన్నాయో, నీకు ఇచ్చిన తలాంతులు ఏవైతే నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు అంటే ఏం పర్లేదు. దేవుని దగ్గరికి వచ్చి, ప్రభా నాకు నువ్వు ఏ తలాంతులు ఇచ్చావు, ఏ ప్రత్యక్షతలు నాకు ఇచ్చావు, నాకు తెలియజేయండి, నేను గుర్తుపట్టలేకపోతున్నాను, మీరు నాకు వీటిని తెలియజేస్తే నేను ఆ తలాంతులను బట్టి పనిచేస్తాను, ఆత్మల రక్షణ కొరకు పోరాడతాను, ఆత్మల రక్షణ కొరకు నేను ప్రయాసపడతాను, నాకు సహాయం చేయండి, తెలియజేయండి అని అడుగు, దేవుడే తెలియజేస్తాడు. రైతురా, కష్టపడు, ఆత్మలను రక్షించు, దేవుని కొరకు కష్టపడు, దేవుని నీతిని రాజ్యాన్ని వెతుకు. అప్పుడు దేవుడు నిన్నేమంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. చెడ్డ దాసుడని అనిపించుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రావాలి, దేవుని దగ్గరకు రావాలి, ఆయన అడగాలి, ఖచ్చితంగా ఆయన మీకు సాయం చేస్తాడు. అసలు నాకు ఏ తలాంతు లేదు, ఏ తలాంతు ఇవ్వబడలేదు, ఇంతవరకు నాకు ఏమీ లేదంటే దేవుని దగ్గరకు రా, నీకు ఇచ్చాడు ఆయన చెప్తాడు. నువ్వెట్లా అనుకుంటావు నాకు ఇవ్వలేదని? ప్రతి ఒక్కరికో దేవుడు ఇస్తాడు, ఇవ్వకుండా ఎవరిని ఖాళీగా పెట్టాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. దేవుడు ఈ వాక్యం దాన్ని నీకేం చెప్తున్నా అంటే, బలా నమ్మకమైన మంచి దాసుడు అని అనిపించుకోగాని చెడ్డ దాసుడు అనిపించుకోవద్దు. నీకు ఇచ్చిన తలాంతుల్ని వ్యర్థంగా ఖర్చు పెట్టద్దు. చాలామంది దేవుడు ఇచ్చిన ఆలోచనల తలాంతుల్ని వేస్ట్గా ఖర్చు చేస్తుంటారు. ఏముందిలే అని అట్లా వేస్ట్గా ఖర్చు చేయకూడదు. దేవుడు లెక్క అడుగుతాడు ఖచ్చితంగా. ఏడు కూడా ఇప్పుడు లెక్క చూస్తున్నాడుగా. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గరికి రండి, ఆయన అడగండి, ఆయనే ఆలోచన చెప్తాడు, ఆయనే మీకు సాయం చేస్తాడు. బలా నమ్మకమైన మంచి దాసుడు అని అనిపించుకోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నీతిని రాజ్యాన్ని వెదికే పనిలో ముందుకు వెళ్ళండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. రండి, తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, మరొకసారి కొంచెంలో నమ్మకంగా ఎలా ఉండాలో మాకు నేర్పించినందుకు స్తోత్రాలు. మీరిచ్చిన తలాంతులు, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తుపట్టడానికి తండ్రి, గుర్తుపట్టి నా కొరకు పనిచేయండి అని మీరు తెలియజేసినందుకు కూడా స్తోత్రాలు. అయ్యా,
మాకు మీరు ఇచ్చిన ప్రతి తలాంతును మేము నైనా ప్రభువా యేసయ్య గుర్తుపట్టడానికి సహాయం చేయండి. అలాగే ఆ తలాంతులను వాడుకొని ఇంకా మీ కొరకు మీ నీతిని రాజ్యాన్ని వెదికేవారుగా మేము ఉండాలి. అలా ప్రయాసపడేలా కృపనందించండి, దయ చూపెట్టండి. కార్యం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. యేసయ్య సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. దయ చూపండి, క్షేమాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో మరొకసారి ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో, చూస్తున్నారు, షేర్ చేస్తున్నారు, పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని, క్షేమాన్ని ఇవ్వమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.